విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. సయ్యంటూ సాగిన టగ్ ఆఫ్ వార్ పోటీల్లో మహిళా జట్టు విజయం సాధించింది. ఏదైతే పురుషుల శాసనసభ్యుల మీద వీరు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి వారి మాటల్లోనే స్పందన తెలుసుకుందాం. మేడం చెప్పండి, టగ్ ఆఫ్ వార్ పోటీల్లో గెలుపొందడం ఎలా ఉంది? అటు మ్యాచ్ ఫిక్సింగ్ అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి హోంమంత్రి మీద. వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటారండి, ఓడిపోయిన వాళ్ళు అందరూ అలాగే మాట్లాడుకుంటారు. వాటి గురించి మేము పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఏంటంటే మహిళా శక్తి గెలిచింది. ఎక్కడైనా మహిళలే గెలుస్తారంటే ఇంకొకసారి మేము అందరం కూడా ప్రూవ్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మేము గెలుస్తామని కూడా తెలుసు. చాలా వీఆర్ వెరీ హ్యాపీ. ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నారు, తక్కువ మంది పురుషులు పాల్గొన్నారు ఆరోపణ వచ్చింది. ఏమంటారు? ఉమెన్ మహిళా సాధికారతకి పెద్దపీట వేస్తూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా చెప్పారు, మహిళలకు మంచి గౌరవప్రదమైన స్థానం ఇస్తామని. ఈ రోజు అలాగే జరిగింది. ఖచ్చితంగా పురుషులు తక్కువ మంది పాల్గొన్నారంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళారు. మేమందరం పాల్గొన్నాం కాబట్టి గెలిచాం. మేడం మీరు చెప్పండి, వరుసగా 2 రౌండ్లు లాగేశారు అందరినీ పట్టుకుని, ఎట్లా అనిపిస్తుంది? చిన్నతనం గుర్తొచ్చిందండి. బాల్యం మళ్ళీ గుర్తు చేసినందుకు మా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే స్పీకర్ గారు ముందు ఈ ఏర్పాట్లన్నీ చేశారు. నిజంగా మా సభ్యులందరికీ కూడా అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పటి మళ్ళీ చిన్నతనం గుర్తొచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేమి కొత్త పద్ధతి ఏం కాదు, ఇది పాత సాంప్రదాయం. గత 5 సంవత్సరాల్లో మర్చిపోయారు కానీ అన్న నందమూరి తారక రామారావు గారే ఈ సాంప్రదాయాన్ని పెట్టారు. మళ్ళీ ఈ రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మా స్పీకర్ గారు ఈ కార్యక్రమం చేయడం నిజంగా చాలా ఉల్లాసంగా ఉంది. అదే విధంగా రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగానికి ఒక నాంది అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేడం మీరు చెప్పండి, చాలా రోజుల తర్వాత క్రీడా పోటీల్లో పాల్గొన్నారు, ఎలా అనిపించింది? పురుషుల జట్టు మీద గెలిచారు మీ టీం, ఎలా అనిపిస్తుంది? ఈరోజు స్పోర్ట్స్ పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉందండి. గతంలో హైదరాబాద్ లో కూడా ఈ విధంగా స్పోర్ట్స్ కూడా పెట్టి బాగా ఆనందంగా ఉత్సాహంగా కూడా ఉండేవాళ్ళు. ఇది గెలుపు ఓటం అనేదే కాదు, అందరూ కలిసి ఎప్పుడు కూడా టెన్షన్ తప్ప వేరే ఏముండదు. అందుకని ఇలాంటి ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన స్పీకర్ గారు పెట్టిందని చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు 2 దానిలో కూడా 2 ప్రోగ్రామ్ అంటే థర్డ్ లాగేదాన్ని కూడా పెట్టారు. మా మహిళలు ఒక సైడ్ ఏమో జెంట్స్, ఓ పక్కేమో లేడీస్ ఉంటే లేడీస్ ఈ రోజు మేము గెలిచామని కూడా గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. చాలా సంతోషంగా ఉన్నదండి. యాక్చువల్లీ విమెన్ ఎలాగైతే మల్టీ టాస్కరో అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని పనులు చేసినా కూడా అలసిపోరు. బేసికల్ ఇక్కడ ఏం జరిగింది అంటేనే మహిళలు చేయలేరేమో ఆడలేరేమో అని చెప్పేసి అనుకున్నారు వర్సెస్ విమెన్. సో ఏంటంటే ఎప్పుడు కూడా విమెన్ ఎప్పుడు తక్కువ కాదు, దే కెన్ విన్ అని చెప్పి ప్రూవ్ చేశారండి. ఇది టగ్ ఆఫ్ వార్ పోటీ గెలిచిన మహిళా బృంద సభ్యుల స్పందన. కెమెరా పర్సన్ సైదాతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.